ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనకు 2020 రాకముందే మీకు ఈ వీడియోలో ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్. మీ యొక్క మొబైల్లో ఎప్పుడైనా సరే డెలీట్ అయిన ఫొటోస్ని దాదాపు అప్ టు 5 years వరకు మనము రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. డెలీట్ అయిన ప్రతి ఫొటోస్ కూడా నేను చెప్తే మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు, ఎందుకంటే 5 సంవత్సరాల యొక్క ఫొటోస్ని నిజంగా రికవర్ చేసుకోవచ్చా అంటే 100%. మీరు ఎన్నో రకాల వీడియోస్ని చూసి ఉంటారు, బట్ ఈ వీడియోలో చెప్పబోయే మెథడ్ మాత్రం చాలా డిఫరెంట్ అన్నమాట. దీని ద్వారా మీరు ఒకే ఒక క్లిక్తో మీరు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పైగా మీ యొక్క ఒరిజినల్ ఇమేజెస్ని చాలా ఈజీగా రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది చూడండి, మనము ఏ విధంగా ఆ ఫొటోస్ని ఎప్పుడైనా సరే డెలీట్ అయిన ఫొటోస్ని మనం ఏ విధంగా రికవర్ చేయొచ్చు అనేది నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 2000 లైక్స్ నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, జనరల్గా మన యొక్క ఫొటోస్ని మనం డైరెక్ట్గా రికవర్ అనేది చేయలేము. అందు గురించే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫోటో రికవర్. మీకు డౌట్ రావచ్చు, యాప్స్ అంటే ఇవన్నీ ఫేక్ యాప్స్ అని. నేను కూడా రివ్యూ చేశాను, బట్ అంత స్టాండర్డ్గా అవి రికవర్ అనేది చేయలేదు అనమాట. కానీ ఈ అప్లికేషన్ మాత్రం ప్లే స్టోర్లో లేదు ఫ్రెండ్స్. ఉన్న వాస్తవం చెప్పాలి, కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. పైగా ఈ అప్లికేషన్ ఏం చేస్తుందంటే కేవలం జస్ట్ ఫర్ 1 క్లిక్లో ఆటోమేటిక్గా మన యొక్క ఫొటోస్ ప్రతి ఒక్కటి కూడా, అది కూడా డేట్ వైజ్ గా మనం మెన్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ గా రికవర్ చేసి పడేస్తుంది అనమాట. పైగా మన యొక్క ఒరిజినల్ ఇమేజెస్ సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లో టైటిల్ ట్యాప్ చేయండి. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని గ్రాండ్ గా అలో అనేది చేయండి. దాని తర్వాత మీ యొక్క ఫొటోస్ మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి, దాదాపుగా మీరు 1 year బ్యాక్ మొబైల్ కొన్నారు, బై మిస్టేక్ లో ఇప్పుడు డెలీట్ అయ్యాయి అనుకోండి, మీరు 2008 ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి అనమాట. ఇక్కడ మనకు క్యాలెండర్ ఆటోమేటిక్గా అవైలబుల్లో ఉంటుంది. మీ దగ్గర ఎప్పుడైతే డిలీట్ అయిపోతాయో అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఎప్పటి వరకు ఈ రోజు వరకు కావాలనుకుంటే ఈ రోజు వరకు డేట్ మీరు మెన్షన్ అనేది చేయండి. మీకు సైజ్ ఏ సైజ్లో కావాలి, స్మాలా, మీడియమా, లార్జ్ సైజా అంటే మీకు ఆల్ ఇన్ వన్ ఆప్షన్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. దాని తర్వాత కింద రీస్టోర్ ఫొటోస్ ఆప్షన్ చూడండి, మీరు ఏదైనా ఆప్షన్స్ చూస్ అనేది చేసుకోవచ్చు. మీరు స్మాల్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఆల్ ఫొటోస్ వస్తాయి. అంటే ఎప్పటి నుంచి మీ మొబైల్ వాడుతున్నారో అప్పటి నుంచి మీరు డెలీట్ అయిన బై మిస్టేక్లో డెలీట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని రికవర్ చేయాలనుకుంటే మీరు స్మాల్ పైన ట్యాప్ చేసి దాని తర్వాత రీస్టోర్ ఫొటోస్ పైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు, దాదాపుగా మీరు గంటల తరబడి ఇక్కడ వెయిట్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. పైన చూసుకోవచ్చు 3500 ఫొటోస్ నాకు ఆటోమేటిక్గా రికవర్ చేసి పడేసింది, అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, దాదాపుగా నా యొక్క ప్రతి ఒక్క ఫొటోస్ని ఇది స్కాన్ కంప్లీట్ అనేది చేయడం జరిగింది. వన్ స్కాన్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి మీకు ఒరిజినల్ ఇమేజెస్ కూడా చూపిస్తాను. ఇవన్నీ ఒరిజినల్ పిక్స్ మీరు చూడండి. వావ్, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడో దిగిన ఫొటోస్ని చిటికేలో ఇది రికవర్ అనేది చేయడం జరిగింది అనమాట. చూడండి, ఇది ప్రతి ఒక్కటి మనకు ఒరిజినల్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్. నేను ఎప్పుడో నిజంగా హ్యాండ్స్ అప్ అని చెప్పుకోవాలి. ఈ అప్లికేషన్ని మాత్రం ఎంత సూపర్గా రికవర్ చేయడం జరుగుతుందంటే నిజంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సింపుల్గా మీకు ఏ ఫొటోస్ అవసరం ఉంటాయో వాటిపైన ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేయండి. చేసిన తర్వాత కింద మీకు ఆటోమేటిక్గా స్కాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెము మీరు ఆల్ చూసుకోండి ఫొటోస్, మీకు ఏ ఫొటోస్ అవసరం ఉంటాయో వాటన్నిటిని మీరు టిక్ మార్క్ అనేది చేసుకోండి. వన్స్ టిక్ మార్క్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. దాని తర్వాత రీస్టోర్ సెలెక్టెడ్ ఇమేజ్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు మన యొక్క ఫొటోస్ ఒక సపరేట్ ఫోల్డర్స్లో రీస్టోర్ అనేది కావడం జరుగుతుంది అనమాట. వన్స్ రీస్టోర్ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా మీకు గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం రికవర్ చేసిన ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ చూడండి. వావ్, అమేజింగ్
సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్స్తో మనకు ఇంత కూడా డిఫరెన్స్ అండ్ వేరియస్ లేకుండా మన ఫొటోస్ మనకు చాలా ఈజీగా ఈ అప్లికేషన్ అయితే రికవర్ చేసి పడేస్తుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని చాలా ఈజీగా రికవర్ అనేది చేసుకోండి. అది ఎన్ని సంవత్సరాలైన ఫోటో కావచ్చు, కానీ మీరు యూజ్ చేసి మీరు ఫోన్ అయితే ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారో అప్పటి నుండి మీ యొక్క ఫొటోస్ని ఇది రికవర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్లే స్టోర్లో అయితే ఉండదు అప్లికేషన్. కింద డిస్క్రిప్షన్ స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.